హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు నేను గతంలోనే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఏంటంటే వాటర్కి నదిలో టోల్ గేట్ పెట్టబోతున్నారని చెప్పేసి మొట్టమొదటి బహుశా ఆంధ్రప్రదేశ్లో నా ఛానల్లోనే నేను ఒక వీడియో పెట్టాను. ఏంటంటే నదిలో టోల్ గేట్ పెట్టబోతున్నారు, తర్వాత ముక్కులకు కూడా టోల్ గేట్ పెడతారు, అది ఇది అని చెప్పి ఏదో అప్పుడు మాట్లాడాను. నాకు అప్పుడు సరిగ్గా అర్థం కాల ఆ ప్రాజెక్ట్ ఏంటి, ప్రపోజల్ ఏంటి అనేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఈ వాటర్ గురించి అది మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, గోదావరి వాటర్ కింద గోదావరిలో వర్షాలు పడతాయి కానీ నీరు నిలవట్లేదు, సముద్రంలో కలుస్తున్నాయి. సరే, అదంతా కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు వాటర్ గురించి చెప్పింది, రివర్స్ గురించి చెప్పింది, ఆయనకున్న విజన్, మనం రైతులకి నీళ్ళు ఇవ్వాలి, ఫెర్టిలిటీ ల్యాండ్ మొత్తాన్ని మనం పెంచాలి, రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలి. ఆ విజన్లో 100% పర్ఫెక్ట్గా విజన్ ఉంది. విజన్లో తప్పులేదు, విజన్ 100% ఉంది. ఓకే, దాంట్లో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకు మంచి చేద్దాం అనుకుంటున్నారో, పంటలు పండిద్దాం అనుకుంటున్నారో అది 100% మనం అప్రిషియేట్ చేయాలి. సరే, ఆయన ఆ పాప పరిహారం చేసుకోలేదు. అది పాప పరిహారమే. ఎందుకంటే అది అమరావతిలో చాలా పంట భూముల్ని అమరావతి ల్యాండ్ కోసమని అది చాలా కొన్ని వేల ఎకరాలని పంట భూముల్ని నాశనం చేశారు యాక్చువల్గా వాళ్ళు. సరే, కనీసం ఈ కాంపెన్సేషన్ అక్కడ చేస్తానంటే ఆయన మనం అప్రిషియేట్ చేద్దాం. ఓకే, 100% వీ షుడ్ అప్రిషియేట్, నిజంగా చేస్తాంటే. కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రపోజలే ప్రజెంటేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత చివరికి జర్నలిస్ట్ అడిగితే ఇది పాయింట్కి వచ్చాడు. ఏమని, ఈ వాటర్ మేనేజ్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు, గ్యాప్ వియబిలిటీ ఫండ్ ఇస్తాం మనం. ఒకవేళ ఉంటే గ్యాప్ వియబిలిటీ ఫండ్ ఇస్తాం, లేదంటే వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు వాటర్ వదిలితేనే మనం ఇస్తాము అని ఒక పదం అడిగారు. మనం డబ్బులు ఇప్పుడు ఇస్తామంటే వాళ్ళు వాటర్ వదిలితేనంట. వాటర్ ఎవడి అంటే ఇది న్యాచురల్ రిసోర్సెస్ ఎవరివి? పిచ్చే వీళ్ళకందరూ, నాకు అర్థం కాదు వీళ్ళందరికీ. మనది సోషలిస్ట్ కంట్రీలో న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం గవర్నమెంట్వి. మీరు ప్రైవేట్ వాడికి ఇచ్చి ఆడి దగ్గర కొనుక్కునేదేంటి? వాటర్ గవర్నమెంట్ది అండి. వాటరు, కొండలు, గుట్టలు, ఖనిజాలు, భూమిలో ఉన్న ఖనిజాలు, మనం పీల్చే గాలి, ఇదంతా కూడా గవర్నమెంట్ది. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంది, వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవటం ఏంటి అనేది నాకైతే అర్థం కాలే. సరే, మనం కట్టడానికి, మేనేజ్ చేయడానికి డబ్బులు ఉండాలి, వేల కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయని చెప్పి ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేనేమనేది ఏంటంటే, ఈ రివర్లు ప్రైవేటైజేషన్ చేయటం అనేది కొన్ని కంట్రీలో చేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో రివర్ ప్రైవేటైజేషన్ ఉంది, అమెరికాలో రివర్ ప్రైవేటైజేషన్ చేశారు, చిలీ, చెక్ రిపబ్లిక్, అర్మేనియా, సెనగల్, ఇట్లాంటి కంట్రీస్లో ప్రైవేటైజేషన్ చేశారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో ప్రైవేటైజేషన్ చేశారంటే ఇంగ్లాండ్లో 18% పావర్టీ రేటు 18% ఉండిద్ది అంతే. అంటే పేదోళ్ళు ఒక 18% ఉంటారు, మిగతా 82% మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళు ఇంగ్లాండ్లో. మోరోవర్ 74% ల్యాండ్ కల్టివేషన్ చేస్తుంటే ఆ ల్యాండ్ని కల్టివేట్ చేసేది 2% ప్రజలే. మీకు తెలుసో లేదా? అది ఇంగ్లాండ్లో 74% ఆఫ్ భూమి అనేది అగ్రికల్చర్ పనిచేస్తుంది, అగ్రికల్చర్ వాడుతున్నారు. మిగతా 26% బిల్డింగ్లు కట్టుకున్నారు వాళ్ళు. ఈ 26% బిల్డింగ్లో 98% ప్రజలు నివసిస్తున్నారు. ఆ బిల్డింగుల్లో 98%, మిగతా 2% మాత్రమే అగ్రికల్చర్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక అగ్రికల్చరల్ కంపెనీ పెట్టుకున్నారు. ఎందుకు? 74% ఆఫ్ ల్యాండ్ని కల్టివేట్ చేస్తుంది 2% ఆఫ్ ప్రజలు. అంటే ఒక్కొక్కడికి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయన్నమాట. అక్కడ వ్యవసాయం చేసేవాడికి వేల ఎకరాలు ఒక కంపెనీ పెట్టి రన్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసి వాళ్ళంతా రిచ్ పీపుల్, ఆల్ ఫార్మర్స్ ఆర్ రిచ్ పీపుల్ ఇన్ ఇంగ్లాండ్. వాళ్ళకి నడిచిద్ది అదే. అమెరికాలో చేశారు. అమెరికాలో పావర్టీ రేట్ ఎంత ఉంది? అమెరికాలో కూడా పావర్టీ రేట్ అంటే ఒక 11% పావర్టీ రేట్ ఉందట. అక్కడ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 10% ఉన్నారట అమెరికాలో. అంటే 90% నాన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి దేశం అది.
వాళ్ళతో పోల్చుకొని మనం ఏంటి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 75%, అక్కడ 10% అయితే ఇంగ్లాండ్లో 2%, అమెరికాలో 10% అయితే ఆంధ్రప్రదేశ్లో 75% డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. వాళ్ళతో పోల్చుకొని మనం ప్రైవేటైజేషన్కి ఇచ్చేది అంది మన న్యాచురల్ రిసోర్సెస్ని. ఓకే, ఎవరో వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మంచి చేయాలనుకుంటున్నాడు కానీ మరి ఆ మంచి చేద్దామని దాంట్లో హామీ చేయకూడదు. ఇది చాలా హామీ, ఇది రైతులకు ఉరితారేసేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారంటే ఇది ఇండియాలో ఇండియా ఉంది. ఇప్పుడు సార్ మన ఆంధ్రప్రదేశ్ చూద్దాం, ఇండియా తీసేయండి, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 77%, 75% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. 41% పేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, 41% పేదరికంలో ఉన్నారు. అఫ్కోర్స్ నీతి ఆయోగాలు 11% నుంచి 4%కి పావర్టీ తగ్గిందని చెప్పి వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు. అవన్నీ ఫేక్ అయ్యి నమ్మకండి. ఓకే, అంటే వాళ్ళు కరెక్టే కానీ ఫేక్ అని నేను అంటే కరెక్టే కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో తేడా ఉంటాయి. ఇప్పుడు నీతి ఆయోగ్కి మల్టీ పావర్టీ ఇండెక్స్, ఎంపీఐ అని 2 ఉంటాయి. మల్టీ పావర్టీ ఇండెక్స్, నీతి ఆయోగ్ 2 కూడా పావర్టీ ఇండెక్స్ చేస్తున్నారు. ఈ నీతి ఆయోగ్ అనే వాళ్ళు కేవలం ఇన్కమ్ని మాత్రం బేస్ చేసుకొని చేస్తారంటే నీతి ఆయోగ్ సింపుల్గా పెద్ద తప్పు. ఎందుకంటే నీతి ఆయోగ్ అమెరికాలో హైదరాబాద్లో ఉన్నవాడికి ఒక 2 లక్షల జీతం వస్తుంది అనుకోండి, ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడికి 4,000 జీతం వస్తుంది. ఈ 4,000 వచ్చిన వాడికి పేదరికంలో ఉన్నాడు, 2 లక్షల జీతం వస్తుంది కాబట్టి వాడు రిచ్ అని చెప్పి నీతి ఆయోగ్ వేసేసి టిక్ పెట్టిద్ది. బట్ ఇది హైదరాబాద్లో ఉన్నవాడికి 2 లక్షల జీతం వచ్చిన జూబ్లీ హిల్స్లోనూ వాడు రెంట కట్టడానికి 50,000, కారుకి ఒక 80,000, వాడు పిల్లోడు ఫీజుకి 2 లక్షలు, అవన్నీ కట్టుకొని చివరికి అట్ ది ఎండ్ ఆఫ్ మంత్ తినడానికి లేదనుకోండి. హైదరాబాద్ వాడికి 2 లక్షల జీతం వస్తేనే వాడికి తినడానికి లేదని అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి అది క్యాలిక్యులేట్ చేయొచ్చు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒకటి ఇన్కమ్ మాత్రం బేసేస్ నీకు ఎంత జీతం వస్తుందో చూసుకొని ఈ నీతి ఆయోగ్ దాని ప్రకారం వాళ్ళు 4% తగ్గిందని చెప్పి ఫేక్ లెక్కలు వేసుకుంటున్నారు అంతే. బట్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ ఉంది, అది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ ఏరియాలో ఉంటున్నావు, నీ జీతం ఎంత, నీ జీతానికి నీవు ఎంత ఖర్చు పెడుతున్నావు కూడా చూసిద్ది. హైదరాబాద్లో ఉన్న అతనికి 2 లక్షల జీతం వస్తుంది కరెక్టే, బట్ నీకు పర్ మంత్ నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఫ్యామిలీకి మొత్తం క్యాలిక్యులేట్ చేసేది. ఇదిగో అట్ ది ఎండ్ ఆఫ్ మంత్ తనకు వచ్చిన శాలరీలో 1% కూడా సేవ్ చేయలేకపోతున్నాడు హైదరాబాద్లో, ఈ పేదోడని కొట్టేసింది. 2 లక్షలు అయినా సరే పేదరికంలో ఉన్నట్టేని ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ కొట్టేది. అక్కడ పల్లెటూరులో 4,000 జీతం వచ్చినా సరే వాడికి సొంత ఇల్లు ఉంది, వాడికి ఏమి రెంట కట్టడానికి లేదు, పిల్లలకి ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కడుతున్నారు కాబట్టి చదువుతున్నారు కాబట్టి వాడికి 2,000 రూపాయలు తినడానికి అవుతుంది, ఇంకా 2,000 సేవ్ చేసుకుంటున్నాడని అండ్ రిచ్ పీపుల్కి పరిగణించింది ఎంపీఐ. ఓకే, ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 41% పేదలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, 4% కాదు. ఓకే, 41% మల్టీ పావర్టీ ఇండెక్స్ ప్రకారం. మరి అట్లాంటిది ఆ రాష్ట్రంలో మీరు దీన్ని తీసుకెళ్ళి వేస్తే ఎట్లా, మీరు ఇట్లాంటివి చేస్తే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రైవేట్ వాళ్ళకి మనం ఇవ్వటం ఉన్నాం. భారతదేశంలో ఆల్రెడీ ఒక రివర్ చేశారు, షియోనాథ్ డ్యాము, షియోనాథ్ రివర్ అంటే శివనాథ్ అంటారు, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. శివనాథ్ రివర్ని ఇట్లనే ప్రైవేటైజేషన్ చేశారు, అట్లానే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు. ఇది 2003లో అజిత్ సింగ్ అనుకుంటా చీఫ్ మినిస్టర్, ఆ టైంలో ఇచ్చినప్పుడు అక్కడ పెద్ద రచ్చరచ్చ, అది ఫెయిల్డ్ ప్రాజెక్ట్, అది ఛత్తీస్గఢ్లో ఫెయిల్డ్ ప్రాజెక్టే. నేను మొత్తం మీకు లింకులు ఇస్తా, కావాలంటే చూసుకోండి మీరు. ఇది చూడండి, ఇది ఒక ఆర్టికల్ ఉంది, నేను స్టడీ చేసి ఏందైనా రివర్ తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇస్తాను నేను. చూడండి, షియోనాథ్ డీల్ స్లామ్డ్, నో యాక్షన్ అట్. షియోనాథ్ డీల్ చేస్తారంటే మొత్తం ఛత్తీస్గఢ్ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది, అది ప్రజలు తిరుగుబాటు చేశారు. శివనాథ్ రివర్ని మీరు ప్రైవేటైజేషన్ చేస్తానంటే. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మన దేశంలో ఒకే ఒక రివర్ అయింది, నార్త్ ఇండియాలో ఒక రివర్ చేశారు, మనమే నెక్స్ట్ లెవెల్ అన్నారు కదా. ఆ ఉన్న లెవెలే ఫెయిల్ అయిందంటే ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు శివనాథ్ డీల్ ఛత్తీస్గఢ్లో చేసింది, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ ఏమైందంటే, ఇక్కడ చూడండి ఒక టైటిల్ పెట్టాడు, పీపుల్స్ బ్యాటిల్ ఫర్ ఏ రివర్ అని చెప్పి 2003లో ఒక టైటిల్ పెట్టి ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ ఏంటంటే ఆ కంపెనీ వాడు ఎవరికైతే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడో రివర్ని,
ఆ కంపెనీ వాడు ఒక 6 months ఓకే వదిలేస్తున్నాడంట ఈ పేదోళ్ళని, చేపలు పట్టుకునే వాళ్ళని, కొద్దిగా నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు, ట్రైబల్ కాలనీస్లో వాటర్ తీసుకునే వాళ్ళు, వీళ్ళందరిని కూడా వదిలేస్తున్నాడంట 6 నెలలు. ఎప్పుడు వర్షాకాలంలో. మిగతా 6 నెలలు దగ్గరికి రానియట్లేదట. వాటర్లో చుక్క కూడా నీళ్ళు తీసుకోనిట్లేదు. ఎందుకంటే అది ప్రైవేట్ వాడి చేతిలోకి పోయింది. ఆడేం చేస్తాడు, సమ్మర్లో వాటర్ షార్టేజ్ వచ్చింది. సమ్మర్లో వాటర్ షార్టేజ్ వచ్చింది కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, విద్యుత్ సంస్థలకు అమ్ముకోవాలి, తాగడానికి వాడి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి, ఐ మీన్ దెర్ ఇస్ నో కంట్రోల్. ప్రైవేట్ వాడి చేతికి వెళ్తే ఏమైందండి, అది పెట్రోల్ అయిపోయింది ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్తే. దాన్ని ఎవరికంటే వాళ్ళకి అమ్ముకుంటూ ఉంటాడు వాటర్ని సీక్రెట్గా. గవర్నమెంట్ ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా గవర్నమెంట్ వెళ్ళి అక్కడ గట్టు దగ్గర నిలబడి చూస్తూ ఉండిద్ది అండి వాళ్ళు ఎవరెవరికి వాటర్ అమ్ముతున్నారు. ఒకవేళ ప్రైవేట్ చేతిలోకి వెళ్తే ఇదే ప్రాబ్లం అయింది. చివరికి ట్రైబల్స్కి నీళ్లు తాగడానికి కూడా లేదు ఛత్తీస్గఢ్లో ఈ శివనాథ్ వాటర్ని ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా. ఇది చూడండి, ఇదిగా ఇన్ఫో చేంజ్ అని ఒక ఆర్టికల్ రాశాడు, ప్రైవేటైజేషన్ అన్లిమిటెడ్ రివర్స్ ఫర్ సేల్ ఇన్ ఛత్తీస్గఢ్ బై అలోక్ ప్రకాష్ ప్రకుల్. అతను ఒక మంచి ఆర్టికల్ రాశాడు. అతను ఎన్ని కష్టాలని రాశాడు. వీళ్ళు తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేతనిస్తే ప్రైవేట్ వాళ్ళు మమ్మల్ని తాడ తీసేస్తున్నారని చెప్పేసి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నా వీడియో చూస్తే నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసి చూడండి, నేను ఆ లింక్లను ఇస్తాను, అవి మొత్తం చదవండి. మీరు ప్రైవేటైజేషన్ చేస్తే శివనాథ్ రివర్ ఎంత అన్యాయం అయిపోయిందో, అది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు. మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు తెస్తున్నారు మాకైతే తెలియదు. మీకు ఎవరైనా నా వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారికి పంపించండి దయచేసి. ఓకే, ప్రైవేటైజేషన్ ఆఫ్ వాటర్ ఈస్ టేకింగ్ రూట్ ఇన్ ఇండియా. ఇది ఒకటి హిందూ వాళ్ళు రాశారు. హిందూ వాళ్ళు టైటిల్ ఏం పెట్టారు, ప్రైవేట్ వాటర్ పాలసీ ఒక మెజరీ అని రాశాడు. హిందూ వాళ్ళు రాశారు ప్రైవేట్ వాటర్ పబ్లిక్ మెజరీ. వాటర్ని ప్రైవేట్ వాడికి ఇస్తే నాశనం అయింది పబ్లిక్ అంట. హిందూ వాళ్ళు రాసింది 2006లో రాశారు. అంటే 2003లో ప్రైవేటైజేషన్ చేస్తే 2006లో రాసిన ఆర్టికల్, అంటే 3 సంవత్సరాల తర్వాత రాసిన ఆర్టికల్ అది. ఓకే, ఇక్కడ ఒకటి డౌన్ టు ఎర్త్ అనే వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తారు. ఇదంతా కాదు, 2010లో ది జర్నల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ అనేటువంటి ఒక జర్నల్కి రోజ్ మేరీ జార్జ్ అనే ఒక అమ్మాయి ఒక ఆర్టికల్ రాసింది. డైనమిక్ స్ట్రాటజీస్ అండ్ స్టాటిక్ ఇష్యూస్ ఇన్ వాటర్ గవర్నెన్స్, ఏ కేస్ ఆఫ్ వాటర్ ప్రైవేటైజేషన్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ఆర్టికల్ రాసింది అమ్మాయి. అంటే ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది ఒక జర్నల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీలో. ఆ అమ్మాయి చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చింది వాళ్ళు పడ్డటువంటి కష్టాలు ఏంటి, ఈ యొక్క రివర్ వల్ల పడ్డ కష్టాలు ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా రాసుకుంటూ వచ్చింది ప్రైవేటైజేషన్ చేయటం వల్ల. ఓకే, దాంట్లో 1-2 మాత్రం నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తే, శివనాథ్ రివర్ని మీరు పెట్టడం వల్ల ఇట్ హ్యాస్ అ క్లియర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ అని రాసింది అమ్మాయి. చూడండి, ప్రైవేటైజేషన్ ఆఫ్ శివనాథ్ రివర్ హ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ దుర్గు పీపుల్ in multitude of ways. Construction of owner of archaeal zone, water decline, water is property. అదే చేపలు పట్టుకునే వాళ్ళని రానివ్వలేదట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోపలికి రానిలేదంట. అక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెనీ విలేజెస్ బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్, దుర్గు, మహిళ, కొన్ని జిల్లాల పేరు రాసింది. వీళ్ళందరూ కూడా నానా కష్టాలు పడ్డారు దానివల్ల అని. ఎకానమీ ఇన్ దుర్గ్ ఫేస్డ్ ఏ నియర్ టోటల్ కొలాప్స్. చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజెంటేషన్ ఇచ్చింది అంటే ఎకానమీ పెరిగిద్దని ఇచ్చారు కదా ప్రజెంటేషను. ఈ ప్రైవేటైజేషను ఈ యొక్క శివనాథ్ రివర్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం వల్ల ఛత్తీస్గఢ్లో ఆ విలేజ్లు ఏవైతే ఉన్నాయో ఎకానమీ టోటల్గా కొలాప్స్ అయిపోయిందంట. దయచేసి చదవండి, రోజ్ మేరీ జార్జ్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ చదవండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది అక్కడ శివనాథ్ రివర్ దగ్గర అని చెప్పి 2010లో చేసిన. ఇది ప్రైవేటైజేషన్ చేసిన 2003లో. 7 సంవత్సరాల తర్వాత దాని ఇంపాక్ట్ ఏంది, మొత్తం నాశనం అయిపోయింది ఆ జిల్లాలు మొత్తం. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ చేసింది మొత్తం. ప్రైవేటైజేషన్ ఆఫ్ రివర్ ఈజ్ నాట్ ఫర్ సేల్, క్యాజువల్ ఫ్యాక్టర్ బిహైండ్ కొలాప్స్ ఆఫ్ దుర్గ్ ఎకానమీ. అమ్మాయి చాలా బాగా రాసింది. ది బ్యాన్ హ్యాడ్ ది ఎండార్స్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, బ్యాన్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్యూబ్వెల్స్. నా ఆర్టికల్ దయచేసి నా వీడియోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి పంపించండి. ముఖ్యమంత్రి గారు ప్లీజ్ రీడ్ అవర్ ఆర్టికల్,
రీడర్ ఆర్టికల్ మేనేజ్మెంట్ జర్నల్లో అమ్మాయి చాలా మంచి ఆర్టికల్ రాసింది. ఈ ప్రైవేటైజేషన్ ఈ శివనాథ్ రివర్ మీదే. మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాబ్లం అయిపోయింది. రైతులు అన్ని మీరు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు అసలు ఇది ఒక పెద్ద కొలాప్స్ అయిపోయింది. ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే నీళ్ళు లేవు, మా దగ్గర షార్టేజ్ వచ్చిందని నీళ్ళు వదలరు. మీరు ఒక మాట అన్నారు, నీళ్ళు ఇస్తేనే డబ్బులు ఇస్తా అన్నారు. నీ డబ్బులు వద్దు నాకు, నువ్వు నాకు ఇవ్వద్దని నీళ్ళు లేవని చెప్తాడు. నీళ్ళు లేవని చెప్తే పంట పొలాలు మొత్తం ఎండగొట్టేస్తారు. ఎండగొట్టిన తర్వాత వచ్చి అరే మీ పంట పొలాల్లో మొత్తం బీడు భూములు అయిపోయినాయి, మీకు మీ వల్ల కాదని చెప్పేసి ప్రైవేట్ కంపెనీకి అమ్మండి అని చెప్పి రైతుల దగ్గర భూములు మొత్తం కొనేసి పెద్ద కుట్ర జరిగితే ఎవడండి దాన్ని కాపాడేది? రైతుల్ని. ప్రైవేట్ ఏమంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితేనే రచ్చరచ్చ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది తీసుకువచ్చి మా రైతులను అన్యాయం చేయటం ఎందుకు? ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడు వస్తాడు, ఎందుకంటే మీ వల్ల కాదు కానీ మీరు పంటలు వేయలేరు, ఆ నీళ్ళు ఇవ్వడం ఏం లేదు, మాకు అమ్మండి అని చెప్పేసి ఇల్లు కనుక కృత్రిమ షార్టేజ్ క్రియేట్ చేసి ల్యాండ్లు అమ్మేస్తే ఏడు పరిస్థితి ఏంటి? ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి, నన్ను గైడ్ చేయండి, నాకు మీరు హెల్ప్ చేయండి అన్నారు కాబట్టి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా అన్యాయము. మన ఇండియాలో శివనాథ్ రివర్ని ఆల్రెడీ ప్రైవేటైజేషన్ చేశారు, అది అట్టర్ ఫెయిల్ అయింది. ప్లీజ్ రీడ్ ది కేస్ స్టడీ ఆఫ్ శివనాథ్ రివర్ ఇన్ ఛత్తీస్గఢ్. థ్యాంక్ యూ.